సింగర్ ప్రవస్తి రీసెంట్గా పెట్టిన వీడియో, ఆ తర్వాత దాని గురించి సోషల్ మీడియాలో ఉన్న చాలా వీడియోస్ గురించి. ఎందుకు రెస్పాండ్ అవ్వలేదు, మీరెవరికి మద్దతు పలుకుతున్నారు ఆర్ మీరెవరికి సపోర్ట్ చేస్తున్నారు, మీ ఒపీనియన్ ఏంటి, ఎందుకు ఇంత రెస్పాండ్ అవ్వట్లేదు అని కూడా కొంతమంది అడగడం జరిగింది. కొన్ని విషయాలు రెస్పాండ్ అయితే రప్చర్ అవుతాయి, కొన్ని విషయాలు రెస్పాండ్ అవ్వకపోతే రప్చర్ అవుతాయి. సో రెస్పాండ్ అయ్యే ముందు ఒక 10 సార్లైనా ఆలోచించి రెస్పాండ్ అవ్వాలి అనుకున్నాను. అండ్ ఈ విషయం గురించి తెలియడానికి కూడా నాకు పూర్తి అవగాహన రావడానికి చాలా టైం పట్టింది. బికాజ్ ఐ వాస్ ట్రావెలింగ్, కంటిన్యూస్గా 3 days ట్రావెల్ చేస్తున్నాను, నాకు సరిగ్గా సిగ్నల్స్ లేవు. సో నేను పూర్తిగా తెలియకుండా ఎలాగా నాకే ఒక ఒపీనియన్ ఫామ్ చేసుకోవడానికి చాలా టైం పట్టింది. సో ఫస్ట్ బిఫోర్ ఐ స్టార్ట్, ఐ జస్ట్ వాంట్ టు ఎంపథైజ్ విత్ ప్రవస్తి. తను ఇన్ని రోజులు ఒక కాంపిటీషన్లో, నాట్ జస్ట్ దిస్, ఇంతకు ముందు ఎన్నో కాంపిటీషన్స్లో పాడింది. షీ మస్ట్ బి గోయింగ్ త్రూ అ లాట్ ఆఫ్ మెంటల్ ప్రెషర్. సో తను ఒక మెంటల్ ప్రెషర్లో ఉండుండొచ్చు, ఒక స్ట్రెస్లో ఉండుండొచ్చు, తనకు కొన్ని ఫీలింగ్స్ ఉండుండొచ్చు. బట్ ఐ వాంట్ టు టెల్ యూ, వీఆర్ ఆల్ దేర్ ఫర్ యూ వెన్ ఎవర్ యూ ఫీల్ లో. ప్రేమగా, మమకారంగా, అక్క మాకు ఇలా ఉంది, వీఆర్ ఫీలింగ్ లో అని చెప్పు. వీఆర్ ఆల్ దేర్ టు సపోర్ట్ యూ మెంటలీ. నేనే కాదు, నువ్వు ఎవరినైనా అడుగు, మన ఇండస్ట్రీలో అందరూ కూడా వచ్చి నీకు మెంటల్గా మంచి ఎమోషనల్ సపోర్ట్ తప్పకుండా ఇస్తారు అని నేను నమ్ముతున్నాను. అండ్ ప్లీజ్ డోంట్ ఫీల్ లో అట్ ఎనీ కాస్ట్. రియాలిటీ షోస్, ఇన్ని రియాలిటీ షోస్ పాడావు కాబట్టి ఒక్క రియాలిటీ షోతో లైఫ్ ఏమీ మారదు, అంత స్ట్రెస్ తీసుకోవద్దు. అండ్ బికాజ్ ఐ నో, అన్ని రోజులు ఒక రియాలిటీ షోలో పార్టిసిపేట్ చేసినప్పుడు చాలా ప్రెషర్ గోత్రూ అయ్యి ఉంటావు. సో సడన్గా ఎన్నో విషయాలకి మైండ్ చాలా ఎఫెక్ట్ అవుతుంది. బట్ మై సజెషన్ ఇస్ ప్లీజ్ 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 డోంట్ టేక్ ఎనీథింగ్ టు హార్ట్. దెర్ ఆర్ అ లాట్ మోర్ ఇంపార్టెంట్ థింగ్స్ దాన్ దిస్. మనం ఉన్న ఈ సిచ్యుయేషన్లో కొన్ని ర్యాండమ్గా మాట్లాడినవి కూడా మనకి ఆపాదించేసుకుంటాం ఒక్కొక్కసారి. బట్ అలా ఆపాదించుకోకు. వీఆర్ ఆల్ దేర్ టు సపోర్ట్ యూ ఎమోషనలీ. అండ్ ఇకపోతే నేను మామూలుగా ఇలాంటి ఒక షోస్ నుంచి వచ్చాను కాబట్టి, ఇలాంటి షోస్ కండక్ట్ చేసే వాళ్ళ పర్స్పెక్టివ్లో చూస్తే, ఈ అమ్మాయి ఏ పాట పాడితే బాగుంటుంది అనుకుని రకరకాల డిస్కషన్ సాంగ్ సెలెక్షన్లో చేయడంలో తప్పు లేదు. ఎన్నో డిస్కషన్స్ అవుతూ ఉంటాయి. ఒక్కొక్కసారి వాళ్ళు సర్లే అని వదిలేసి కన్విన్స్ అయిపోయి వేరే వీళ్ళకి నచ్చిన పాటలు పాడనిస్తారు. ఒక్కోసారి వీళ్ళు కన్విన్స్ అయ్యి వాళ్ళకి అవతల వాళ్ళకి నచ్చిన పాటలు పాడే అవకాశాలు ఉంటాయి. సో దీన్ని all these are a part and parcel of stepping stones to success అని అనుకోవాలి. బికాజ్ నాట్ జస్ట్ అ రియాలిటీ షో, ఇన్ రియాలిటీ ఆల్సో ఒక సాంగ్ పాడితేనే నెక్స్ట్ డే ఉంటుందో లేదో తెలియదు. ఉద్యోగంలో కూడా నెక్స్ట్ డే ఎలా ఉంటుందో మనకు తెలియదు. సో చాలా హార్డ్షిప్స్ ఫేస్ చేయాల్సి ఉంటుంది. వాటిని ఏ విషయాన్ని